మీరందరూ ప్రార్థించి దీనికి తోడ్పడవలసిందిగా ఇది ప్రత్యేకంగా మనం చేస్తాము చూడాలి. కాబట్టి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్తో అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు, కాదట్లేదు. లాక్డౌన్తో చాలా ఇబ్బందులు చెప్పే కదా మొన్న. లాక్డౌన్ దెబ్బ ఫస్ట్ ఏ కాలంలో పడింది తెలుసా? మనం చెప్పాను, గుర్తుంది ఎవరికన్నా? లాక్డౌన్ దెబ్బ ఫస్ట్ ఏ కాలంలో పడింది తెలుసా? సంఘంలో అట్లా ఉండాలి, ఫాలో అవ్వాలి. నా బాధ్యత అని అందులో ఉన్నాం. అందరూ ఫాలో అవ్వటమే. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారులే, నాకెందుకు అనుకోకూడదు. సరళమ్మ పెద్దమ్మ గారు, అడుగు పెద్దమ్మ సరళమ్మ గారి మీద పడింది లాక్డౌన్ ఎఫెక్ట్. 2 దేవనమ్మ గారు వచ్చారా? దేవనమ్మ గారి మీద పడింది. 3 దుర్గమ్మ గారి మీద పడింది. 4 సకల భక్తుల గాంధీ మీద పడింది. ఆ తర్వాత ఇక చిన్న చితక మరి గమ్యం మీద నాకు తెలియదు కానీ అందరమే పడింది. ఇక అందరమే పడింది. ఎందుకంటే అందరి మీద పడింది. ఎందుకంటే నా లెక్కలు నాకు ఉంటాయి కాబట్టి సర్వే. అసలు నాకు దేవుడు చూపిస్తానే ఉన్నాడు ఎవరు షార్టేజ్ వస్తుందని. నేను చెప్పలేదు, బయట చెప్పట్లేదు. కానీ ఎవరు దర్శన బాగా ఆపైపోతున్నారో కూడా నాకు ముందుగానే కూర్చోడానికి ఎవరి దగ్గర షార్ట్ వస్తుందో, ఎవరు ఆపైపోతున్నారో, ఎవరు అనేది కూడా ప్రేరేపణ నాకు తెలిసిపోతానే ఉంది. అలాగే ఎవరి వైపు చూస్తారో, ఎవరెవరు షార్టేజ్ చూపిస్తున్నాడు దేవుడు, వాళ్ళ దగ్గర ఆగిపోతా వచ్చి అది పరిస్థితి. అదే గట్టిగా 50 మంది పట్టట్లా. జనాన్ని పిలిస్తేనేమో బయట నుంచి అవసరం వస్తుంది. 10 మంది భోజనాల టైంలో కానీ ప్రత్యేక ప్రార్థన. అందుకే నేను ఏం పెట్టట్లా, మీటింగ్లు పెట్టట్లేదు, విశ్వాస సభలు పెట్టట్లేదు, ప్రత్యేకంగా ఏం పెట్టట్లా. ఎందుకంటే సరిపోదండి, మన సంఘానికే సరిపోవట్లేదు అందరూ వస్తే. ఇంకా 10 మంది ఆర్కెస్ట్రా వాళ్ళు, కీర్తలు, మళ్ళీ మనం పిలిస్తే బయట నుంచి దగ్గర మనం పిలిస్తే 500 మంది వస్తారు. 300-400 మంది ఉన్నారు. నేను గ్యాదర్ చేయాలంటే రండి మీరు రావాల్సిందమ్మా అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళకి చెప్తే కనీసం 300-400 మంది, ఎందుకంటే రెక్క రోడ్లో పెట్టుకుందాం ఆల్రెడీ, అంతమంది వస్తారు. మన సంఘం ఏం పెట్టట్లేదు ఇక్కడ. బయట నుంచి నేనేమి ఇన్వైట్ చేస్తాను.